హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ర్యాంకింగ్ టెస్ట్ అంటే ఏంటి? అసలు ర్యాంకింగ్ టెస్ట్ మీద ప్రాబ్లమ్స్ అడిగితే ఏ విధంగా సాల్వ్ చేయాలి? ఎన్ని టైప్స్ ఉంటాయి? ఇవన్నీ నేర్చుకుందాం. ర్యాంకింగ్ టెస్ట్ అంటే మనకి ఒక పర్టిక్యులర్ పర్సన్ కానీ, లేదా ఒక ఆబ్జెక్ట్ గానీ పొజిషన్‌ని ఫైండ్ ఔట్ చేయాలి. ఓకేనా? ఒక లైన్‌లో కానీ, లేకపోతే ఎక్కడైనా సరే క్లాస్‌లో కానీ ఒక పర్సన్ పొజిషన్‌ని ఫైండ్ ఔట్ చేయమంటారు. మనకిచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఆ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని మన ఆబ్జెక్ట్ గానీ, పర్సన్ యొక్క ర్యాంక్‌ని ఫైండ్ ఔట్ చేస్తాం. సో, మనకి ర్యాంకింగ్ టెస్ట్ నుంచి కూడా 1-5 మార్క్స్ అడుగుతారు. చాలా ఇంపార్టెంట్ టాపిక్ రీజనింగ్‌లో. ర్యాంకింగ్ టెస్ట్‌లో వచ్చేసి మనకి 3 టైప్స్ ఆఫ్ క్వెషన్స్ అడుగుతారు. ఆల్ఫాబెట్ ర్యాంకింగ్ ఒకటి, అండ్ హారిజాంటల్ ర్యాంకింగ్ ఒకటి, వెర్టికల్ ర్యాంకింగ్ ఒకటి. ఆల్ఫాబెట్ ర్యాంకింగ్‌లో ప్రాబ్లమ్స్ ఏ విధంగా అడుగుతారు అంటే, మనకి ఆల్ఫాబెట్ ఏ టు జెడ్ తెలుసు కదా మనకి ఆల్ఫాబెట్స్‌లో ఈ లెటర్స్ ఏ టు జెడ్ ఇన్ ద సేమ్ ఆర్డర్ ఆర్ రివర్స్ ఆర్డర్ అంటారు. లేకపోతే జంబుల్ అంటే ఫస్ట్ హాఫ్ సేమ్ ఆర్డర్ అంటారు. సెకండ్ హాఫ్ రివర్స్ ఆర్డర్ అంటారు. సో, ఇలా ఏదైనా సరే ఒక ఆర్డర్ మెన్షన్ చేస్తారు ఫస్ట్. మెన్షన్ చేసి మనకి ఒక పొజిషన్‌ని ఫైండ్ ఔట్ చేయమంటారు. అక్కడ మనకి లెటర్ ఏ పొజిషన్‌లో ఉంది అని అడగరు. ఎలా అడుగుతారు అంటే విచ్ లెటర్ స్టాండ్స్ ఫిఫ్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ సిక్స్త్ లెటర్ అని అడుగుతారు. సో, ఈ విధంగా అడిగినప్పుడు మనం ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి అనేది నెక్స్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో, ఎగ్జాంపుల్ వింటే మీకు చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. ఆల్ఫాబెట్ ర్యాంకింగ్ అంటే అదనమాట. నెక్స్ట్ హారిజాంటల్ ర్యాంకింగ్. సో, హారిజాంటల్ ర్యాంకింగ్ వచ్చేసి మనకి హారిజాంటల్ లైన్ తెలుసు కదా! సో, హారిజాంటల్ ర్యాంకింగ్‌లో ఏ విధంగా ఉంటుంది అంటే ఒక రో ఉంటుంది. సో, హారిజాంటల్ ర్యాంకింగ్‌లో వచ్చేసి ఇప్పుడు ఒక రో ఉంటుంది. ఈ రోలో ఒక 10 మెంబర్స్ కానీ, 12 మెంబర్స్ కానీ ఇలా కూర్చున్నారు అని అడుగుతారు. ఒక పర్టిక్యులర్ పర్సన్ యొక్క పొజిషన్ మనకి మెన్షన్ చేస్తారు. మెన్షన్ చేసి ఐదర్ రైట్ హ్యాండ్ నుంచి గాని, లెఫ్ట్ హ్యాండ్ నుంచి గాని ఈ పర్సన్ పొజిషన్ ఇంత అంటారు. టోటల్ నంబర్ ఇస్తారు. సమ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సమ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వరనమాట. ఇండైరెక్ట్‌గా మనకు క్వెషన్‌లోనే ఆన్సర్ ఉంటుంది. క్లియర్‌గా క్వెషన్ అర్థం చేసుకోగలిగితే చాలా ఈజీగా సాల్వ్ చేసేయొచ్చు. ఇది హారిజాంటల్ ర్యాంకింగ్. అంటే క్లాస్‌లో నంబర్ ఆఫ్ బాయ్స్ కానీ, గర్ల్స్ కానీ, లేతే ఒక పర్సన్స్ కానీ, పీపుల్ కానీ, ఇలా క్లాస్‌లో టోటల్ మెంబర్స్ ఉన్నారు. లెఫ్ట్ నుంచి, రైట్ నుంచి వాళ్ళ ర్యాంక్ ఎంత అని అడుగుతారు. ఈ విధంగా ఉంటాయి. అదే వెర్టికల్ ర్యాంకింగ్. వెర్టికల్ ర్యాంకింగ్‌లో వచ్చేసి ప్రాబ్లమ్స్ మనకి ఏ విధంగా అడుగుతారు అంటే, ఇప్పుడు ఒక బిల్డింగ్ ఉంటుంది. సమ్ పర్టిక్యులర్ 5 పీపుల్స్ ఆర్ 6 పీపుల్స్ ఇస్తారు. వీళ్ళు పలానా ఫ్లోర్‌లో ఉంటారు అని మనకి కంప్లీట్‌గా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా జంబుల్ చేసి పజిల్ టైప్ అడుగుతారనమాట. సి కన్నా బి ముందుంటారు. బి కన్నా సి తర్వాత ఉంటారు. వీళ్ళిద్దరి మధ్యలో 2 పర్సన్స్ ఉంటారు. లాస్ట్‌లో క్వెషన్స్‌లో అడుగుతారు మనకి. ఈ పొజిషన్ ఈ పర్సన్ యొక్క ఫ్లోర్ ఎంత? తన ర్యాంక్ ఎంత? ఏ ఫ్లోర్‌లో ఉన్నారు? సో, ఈ విధంగా వెర్టికల్ ర్యాంకింగ్‌లో ఉంటుందనమాట. ఇవి 3 ఆల్ఫాబెట్ ర్యాంకింగ్, హారిజాంటల్ ర్యాంకింగ్ అండ్ వెర్టికల్ ర్యాంకింగ్. మోస్ట్ ఆఫ్ ది అడిగేదైతే ఎక్కువ ఆల్ఫాబెట్ ర్యాంకింగ్ అడుగుతారు. తర్వాత హారిజాంటల్ ర్యాంకింగ్ అడుగుతారు. వెర్టికల్ చాలా తక్కువనమాట. మనం ఇక్కడ యూజ్ చేసే ఫార్ములా ఒకటి. టోటల్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఆర్ మైనస్ 1. ఎల్ అంటే లెఫ్ట్ ప్లస్ ఆర్ రైట్ మైనస్ 1. సో, మైనస్ 1 అని ఎందుకు మెన్షన్ చేస్తున్నాను అంటే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూసాం కదా! ఈ రోలో ఒక పొజిషన్ ఇచ్చారనమాట. ఓకేనా? ఫిఫ్త్ పొజిషన్ ఎటు సైడ్ నుంచి చూసినా ఫిఫ్త్ పొజిషన్ అన్నారు. ఏ అనే పర్సన్‌ది. ఏ ఎండ్ నుంచి చూసినా, లెఫ్ట్ ఎండ్ నుంచి చూసినా, రైట్ ఎండ్ చూసినా ఫిఫ్త్ పొజిషన్ అంటారు. టోటల్ ఫైండ్ ఔట్ చేయమంటారు. సో, మనం ఏం చేస్తాం? ఇటు నుంచి 5, ఇటు నుంచి 5, 10. సో, ఇలా కౌంట్ చేసుకుంటాం. కానీ ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, పర్టిక్యులర్‌గా ఈ ఫిఫ్త్ పొజిషన్ ఇటు నుంచైనా ఫిఫ్త్ పొజిషన్ అప్పుడు ఈ పర్సన్‌ని మనం ఇటు నుంచి ఒకసారి కౌంట్ చేస్తున్నాం. ఇటు నుంచి ఒకసారి కౌంట్ చేస్తున్నాం. అంటే ఒక పర్సన్‌ని మనం 2 టైమ్స్ కౌంట్ చేస్తున్నాం. అది రాంగ్ కదా! సో, అందుకనే 2 టైమ్స్ కౌంట్ చేయకుండానే మనకిక్కడ -1 అనేది మనం యూజ్ చేస్తామనమాట. సో, టోటల్ ఫైండ్ ఔట్ చేసేటప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. అండ్ ఈ ఫార్ములా మళ్ళీ ఎల్ అంటే అప్ అని కూడా వస్తుంది. సో, అప్ స్టేర్స్, డౌన్ స్టేర్స్ అని యూజ్ చేసినప్పుడు కూడా యూజ్ చేస్తాం. అండ్ ఆర్ అంటే డౌన్ అనమాట రైట్ సైడ్. సో, ఎల్ అంటే లెఫ్ట్ ప్లస్ ఆర్ -1. అదే ఇప్పుడు మనకి టోటల్ ఆల్రెడీ ఇచ్చారు. నెక్స్ట్ లెఫ్ట్, రైట్ ఫైండ్ ఔట్ చేయాలి అన్నారనుకోండి. అప్పుడేమవుతుంది ఫార్ములా? రైట్ ఈక్వల్ టు ఈ టోటల్ ఉంది గదా! ఈ టోటల్‌కి ఇటు సైడ్ ప్లస్‌లో ఉన్నది మైనస్ అవుతుంది అటెళ్తే. ఇటు మైనస్‌లో ఉన్న 1 ఏమో ప్లస్ అవుతుంది. ఇదవుతుంది ఫార్ములా. సో, ఈ విధంగా రెసిప్రోకల్ అనమాట. ఈ ఫార్ములాస్ టోటల్ ఒకటిచ్చి మనకి మిగతావి ఫైండ్ ఔట్ చేయమంటే ఈ ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకుంటే చాలు. రిమైనింగ్ ఏదడిగినా మనం సాల్వ్ చేసేయొచ్చు. సో, సపోజ్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇన్ ఏ రో దేర్ ఆర్ 50 టోటల్ పర్సన్స్. సో, టోటల్ ఎంతమంది ఉన్నారంట? 50 పర్సన్స్ ఉన్నారంట రోలో. ఇఫ్ సీత ఈజ్ 10th ఫ్రమ్ రైట్ ఎండ్. సో, ఇదొక రో అనుకుందాం. టోటల్ 50 పర్సన్స్ ఉన్నారు. ఇటు సైడ్ లెఫ్ట్, ఇటు సైడ్ రైట్. ఓకేనా? సీత ఏమన్నారు? 10th ఫ్రమ్ ద రైట్ ఎండ్. ఇటు నుంచి ఇక్కడ ఉందనుకోండి సీత. ఇదెంత పొజిషన్? 10th పొజిషన్ అనమాట. దెన్ వాట్ ఈస్ హర్ ర్యాంక్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్? సో, ఇటు నుంచి రైట్ నుంచి 10th పొజిషన్‌లో ఉంది. లెఫ్ట్ నుంచి ఆ ర్యాంక్ ఎంత ఫైండ్ ఔట్ చేయాలి. మనకి ఇక్కడ టోటల్ ఉంది. లెఫ్ట్ తెలియదు. రైట్ ఉంది. సో, అప్పుడు మనం ఏం చేస్తాం?
50 ఈక్వల్ టు డైరెక్ట్ ఫార్ములా వేసేసుకుందాం ఎక్కువ థింక్ చేయకుండా. లెఫ్ట్ మనకు తెలియదు, రైట్ తెలుసు. రైట్ నుంచి ఎంత 10th పొజిషన్. 50 ఇక్కడ ఆల్రెడీ -1 అయిపోతుంది, 9 అవుతుంది, ఈక్వల్ టు ఎల్. సో ఎల్ ఈక్వల్ టు 10లోంచి, సో 50లోంచి 9 పోతే 41. సో లెఫ్ట్ నుంచి సీతా పొజిషన్ ఎంత ఇప్పుడు 41. ఈ విధంగా మనం ఫార్ములా యూస్ చేసి ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో లాజికల్గా థింక్ చేస్తూ ఉంటే అలా కూడా సాల్వ్ చేయొచ్చు, కానీ చిన్న మిస్టేక్ అయినా కూడా మనకి 1 మార్క్ పోతుంది కదా. అందుకనే డైరెక్ట్ మనం ఫార్ములా యూస్ చేసామనుకోండి, ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం ప్రాబ్లం. సో ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనమాట. ఇన్ ఏ గివెన్ ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ఫస్ట్ హాఫ్ ఈజ్ సేమ్ అండ్ సెకండ్ హాఫ్ ఈజ్ ఇన్ రివర్స్ ఆర్డర్. దెన్ విచ్ లెటర్ ఈజ్ 5th టు ద రైట్ ఆఫ్ 11th లెటర్ ఫ్రమ్ యువర్ రైట్ అన్నారు. సో ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఫస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ హాఫ్ ఈజ్ సేమ్ అన్నారు. అంటే హాఫ్, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఈజీగా గుర్తుండిపోతుంది ఏంటంటే ఫస్ట్ హాఫ్ అంటే ఏ నుంచి ఎం వరకు, నెక్స్ట్ హాఫ్ అంటే ఎన్ నుంచి జెడ్ వరకు అనమాట. ఫస్ట్ హాఫ్ సేమ్ ఆర్డర్లో ఉందన్నారు, సెకండ్ హాఫ్ రివర్స్లో ఉందన్నారు. అంటే ఏం చేయాలి మనం, ఏ టు ఎం అనేది ఫస్ట్ హాఫ్ అనమాట. 26 లెటర్స్లో 13 కదా, ఎన్ టు జెడ్ అనేది మనకి సెకండ్ హాఫ్ వస్తుంది. సో ఈ ఫస్ట్ హాఫ్ అనేది సేమ్ ఆర్డర్లో ఉందన్నారు. అంటే ఇప్పుడు మనం ఏ టు ఎం రాసేసుకుందాం. ఇప్పుడు రాసుకున్నాం కదా, ఫస్ట్ హాఫ్ అనేది సేమ్ ఆర్డర్లో రాసుకున్నాం. నెక్స్ట్ సెకండ్ హాఫ్ ఏమన్నారు, రివర్స్ అన్నారు. అంటే జెడ్ నుంచి ఇక్కడ ఎం తర్వాత జెడ్ నుంచి కంటిన్యూ చేయాలి. సో జెడ్ నుంచి కంటిన్యూ చేద్దాం, జెడ్ నుంచి రాసుకుందాం నెంబర్స్. మీకు ఇది కన్ఫ్యూజ్ అయితే ఎన్ నుంచి ఇటు నుంచి స్టార్ట్ చేయండి, ఓకేనా. సో నేను ఇప్పుడు జెడ్ నుంచి ఎన్ వరకు రాసుకుంటా. సో ఇప్పుడు సెకండ్ హాఫ్ వచ్చేసి జెడ్ నుంచి వెనక్కి ఎన్ రాసుకున్నాం. ఇప్పుడు ఇందులో ప్రాబ్లమ్స్ అడిగితే ఏ విధంగా సాల్వ్ చేయాలి అంటే, ఇదంతా ఫస్ట్ మనకి చూడండి, మనకి క్వశ్చన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ వరకు అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. 5th టు ద అని ఇక్కడ నుంచి ఇది మనకి క్వశ్చన్, అసలు మెయిన్ హింట్ అనమాట. ఎప్పుడైనా సరే ర్యాంకింగ్ టెస్ట్ నుంచి ప్రాబ్లమ్స్ అడిగినప్పుడు వీటిని బ్యాక్ నుంచి సాల్వ్ చేసుకుంటారండి, అప్పుడే మీకు చాలా క్లియర్గా అండ్ కరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. సో బ్యాక్ నుంచి చూడండి, మనకి ఇక్కడ ద 11th లెటర్ ఫ్రమ్ యువర్ రైట్ అన్నారు. సో మనకి లెఫ్ట్ రైట్ ఇది కదా, సో 11th లెటర్ ఫ్రమ్ రైట్. సో రైట్ సైడ్ ఏది మనకి, రైట్ ఇటే కదా, రైట్ నుంచి 11th లెటర్ చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11. సో ఎక్స్ ఈజ్ ద 11th లెటర్, ఓకేనా. ఇప్పుడు ఏమన్నారు, నెక్స్ట్ మనకి ఏమన్నారు, 5th టు ద రైట్ ఆఫ్ అన్నారు. 5th టు ద రైట్ ఆఫ్ 11th లెటర్ అన్నారు. సో ఇప్పుడు దీనికి ఎక్స్కి లెఫ్ట్ ఏది రైట్ ఏది, లెఫ్ట్ ఇటు రైట్ ఇటు కదా, దీనికి 5th టు ద రైట్ అన్నారు. సో 5th రైట్లో ఏముందో చూడండి, 1 2 3 4 5. 5th రైట్లో ఎవరున్నారు, ఎస్ అనమాట. సో మనకి కావాల్సిన ఆన్సర్ ఏంటి అంటే ఎస్, ఎస్ ఈజ్ అవర్ ఆన్సర్. అర్థమైంది కదా. సో మనకి ఇక్కడ ఏంటి, మనం 5th టు ద రైట్ ఆఫ్ ద 11th లెటర్ ఫ్రమ్ యువర్ రైట్ అంటే మనం కన్ఫ్యూజ్ అవుతాం మొత్తం కూడా. మనం బ్లడ్ రిలేషన్ టాపిక్లో పాయింటింగ్ టు ఏ ఫోటోగ్రాఫ్ చూసి అందులో పర్సన్ని మనం ఏ విధంగా అయితే సాల్వ్ చేస్తామో బ్యాక్ నుంచి, అదేవిధంగా ఇక్కడ ర్యాంకింగ్ టెస్ట్లో కూడా మనం బ్యాక్ నుంచి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. బ్యాక్ నుంచి సాల్వ్ చేసుకుంటూ వెళ్తేనే మనకి ఎగ్జాక్ట్గా ఆన్సర్ వస్తుంది, కరెక్ట్గా వస్తుంది. ఆల్ఫాబెట్ సిరీస్ నుంచి, ఆల్ఫాబెట్ టెస్ట్ నుంచి, ర్యాంకింగ్ టెస్ట్లో ఆల్ఫాబెట్ టెస్ట్ నుంచి ఏ ప్రాబ్లమ్స్ అడిగినా ఇదే మెథడ్ ఫాలో అవ్వండి. ఫస్ట్ చాలామంది ఏంటి, డైరెక్ట్గా ఓకే ఏ టు జెడ్ లెటర్స్ రాసేసుకుంటారు, నెక్స్ట్ ఏం చేస్తారు, ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం స్టార్ట్ చేస్తారు. కానీ మెయిన్ ట్విస్ట్ ఏంటి, ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనేది ఎలా అడిగారు, ఇక్కడ చూడండి, ఫస్ట్ హాఫ్ ఈజ్ సేమ్ అండ్ సెకండ్ హాఫ్ ఈజ్ ఇన్ రివర్స్ ఆర్డర్ అన్నారు. సో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మీకు చెప్పాను కదా నేను ఇక్కడ రివర్స్ ఆర్డర్లో ఉంది అన్నారు. అదే కొన్నిసార్లు ఏమో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అని అడుగుతారు, జస్ట్ కొన్నిసార్లు ఏమడుగుతారు, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఇన్ రివర్స్ ఆర్డర్ అని అడుగుతారు. రివర్స్ ఆర్డర్ అనేది కంప్లీట్గా మనం జెడ్ నుంచి ఏ వరకు రాసుకోవాలి, పూర్తిగా రివర్స్ అనమాట. ఫస్ట్ హాఫ్ సేమ్, సెకండ్ హాఫ్ రివర్స్ అంటే ఇలాగా. కొన్నిసార్లు ఏమవుతారు, ఫస్ట్ హాఫ్ ఈజ్ రివర్స్ అండ్ సెకండ్ హాఫ్ ఈజ్ సేమ్ అంటారు. అలాంటప్పుడు ఇక్కడ ఎం నుంచి ఏ వరకు రాసుకొని ఎన్ నుంచి జెడ్ వరకు కంటిన్యూ చేసేయాలి. సో ఇవన్నమాట మనకి ఆల్ఫాబెట్ టెస్ట్లో, ర్యాంకింగ్ టెస్ట్లో ఆల్ఫాబెట్ టెస్ట్ మీరు ప్రాబ్లమ్స్ అడిగితే ఈ విధంగా సాల్వ్ చేయాలి. నెక్స్ట్ ఇంకొక మెథడ్ చూద్దాం. సో నెక్స్ట్ ఆల్ఫాబెటికల్ ర్యాంకింగ్ టెస్ట్లో ఇంకో ప్రాబ్లమ్ చూద్దాం. ఇన్ ఏ రో ఆఫ్ సమ్ స్టూడెంట్స్ ఏ ఈజ్ 25th ఫ్రమ్ లెఫ్ట్, బి ఈజ్ 60 ఫ్రమ్ రైట్. ఇప్పుడు ఒక సమ్ రో ఉందన్నమాట. ఈ రోలో ఏ పొజిషన్ ఎక్కడన్నారు, ఇది మనకి లైన్ లెఫ్ట్ ఇది, రైట్ సైడ్ ఇది కదా. ఏ ఈజ్ 25th ఫ్రమ్ లెఫ్ట్ అన్నారు. సో ఏ ఇక్కడ తీసుకుందాము, ఏ ఎంత 25th పొజిషన్లో ఉందన్నమాట. నెక్స్ట్ ఏమన్నారు, బి ఈజ్ 60 ఫ్రమ్ రైట్, రైట్ సైడ్ ఇటు నుంచి బి 60 పొజిషన్లో ఉందంట ఫ్రమ్ రైట్. ఇఫ్ దే ఇంటర్చేంజ్డ్ దేర్ పొజిషన్స్, ఒకవేళ ఈ ఏ అండ్ బి ఇంటర్చేంజ్ అయితే వాళ్ళ పొజిషన్స్, దెన్ బి బికమ్స్ 17th ఫ్రమ్ ద రైట్ ఎండ్, ఓకేనా.
ఇంటర్చేంజ్ అయినాయి అనుకుందాం. బి ఏమవుతుంది ఇక్కడికి ఇంటర్చేంజ్ అయిపోతుంది. ఏ అనేది ఇక్కడికి అవుతుంది. పొజిషన్స్ వాళ్ళు పర్సన్స్ మారారు. ఈ పొజిషన్స్ అలాగే ఉంటాయి 25, 60. సో ఇప్పుడు ఏమైంది బి పొజిషన్ అంట ఇంటర్చేంజ్ అయ్యాక దెన్ బికమ్ 70th ఫ్రమ్ ద రైట్. ఈ రైట్ సైడ్ నుంచి ఇప్పుడు 70th పొజిషన్ అయ్యిందంట బీది. ఓకేనా, బికమ్స్ ఫ్రమ్ ద రైట్. దెన్ ఫైండ్ వాట్ ఈస్ ఏస్ పొజిషన్ ఇన్ న్యూ ప్లేస్. సో కొత్త ప్లేస్ మారాక బి పొజిషన్ 70 అయిందంట. ఏ పొజిషన్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. చిన్న లాజిక్ చూడండి. మనకు ఒక రోలో ఏ స్టార్టింగ్ ఇటు లెఫ్ట్ నుంచి 25th పొజిషన్లో ఉన్నారు, ఇటు నుంచి ఏమో బి 60 పొజిషన్లో ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య ఎంతమంది ఉన్నారనే ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వలేదు, కానీ ఇండైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏంటది, వీళ్ళిద్దరూ ప్లేసెస్ ఇంటర్చేంజ్ అయ్యారు. ఇంటర్చేంజ్ అయ్యాక బి పొజిషన్ ఇంటర్చేంజ్ అయ్యాక కొత్త పొజిషన్ ఇక్కడ షిఫ్ట్ అయినప్పుడు బి పొజిషన్ ఏమైందన్న 70 అయిందన్నారు. యాక్చువల్గా బి పొజిషన్ 60, ఇంటర్చేంజ్ అయ్యాక 70. ఎంత డిఫరెన్స్ ఉంది, 10 డిఫరెన్స్ ఉంది. ఓకేనా, అంటే వీళ్ళిద్దరి మధ్య 10 మెంబర్స్ ఉన్నారనమాట. ఈ పొజిషన్కి 2 కౌంట్ చేయకూడదు. ఇక్కడ కౌంట్ చేసి ఇక్కడ ఎండ్ చేసామంటే మళ్ళీ దీనికి కౌంట్ చేయక అప్పుడు 11 అవుతుంది. సో 10 ఉన్నారనమాట వీళ్ళిద్దరి మధ్య. అప్పుడు అందుకని బి పొజిషన్ ఏమైంది కొత్త ప్లేస్కి వెళ్ళాక 70th. మరి బి పొజిషన్ ఇటు వెళ్ళినప్పుడు 10 మెంబర్స్ ఉన్నప్పుడు ఏ ఇటు వచ్చినా సేమ్ 10 మెంబర్సే కదా అయ్యేది, అంతే కదా, సేమ్ డిస్టెన్సే కదా, ఇద్దరి మధ్య ఉన్నది కూడా సేమ్ మెంబర్సే కదా. అప్పుడు ఏ పొజిషన్ ఏమవుతుంది 60, 70 అయినప్పుడు ఇక్కడ 25 ఏమవుతుంది 35 అవుతుంది. సో ఆన్సర్ ఏంటి మనకి, ఏ పొజిషన్ 35. ఎప్పటి నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి 35th పొజిషన్లో ఉందన్నమాట ఏ. ఓకేనా, సో ఇది మనకి ఇంటర్చేంజ్ అయ్యాక ఏ ప్రాబ్లం అడిగారు కదా. సో ఈ విధంగా మనకి ర్యాంకింగ్ టెస్ట్ నుంచి ప్రాబ్లమ్స్ అడుగుతారు. ర్యాంకింగ్ టెస్ట్ అంటేనే మనం వాళ్ళ ర్యాంక్ అంటే వాళ్ళు ఉన్న పొజిషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎలాగా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని డేటా బేస్ చేసుకొని వాళ్ళ న్యూ పొజిషన్ పర్సన్ కానీ ఆబ్జెక్ట్ కానీ ఒక న్యూ పొజిషన్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ర్యాంకింగ్ టెస్ట్ అంటే ఇది, దీని నుంచే మనకి ప్రాబ్లమ్స్ అడుగుతారు. అండ్ దీని నుంచే 5 మార్క్స్ ఏ విధంగా అడుగుతారంటే ఈ క్వశ్చన్ నుంచే 5 మార్క్స్ అడగచ్చు. అది ఎలా అంటే ఇప్పుడు మన క్వశ్చన్ ఏం అడిగారు, న్యూ ప్లేస్ అన్నారు, ఎస్. నెక్స్ట్ ఏమంటారు, నెక్స్ట్ క్వశ్చన్ అంటే టోటల్ మెంబర్, ఫైండ్ అవుట్ ద టోటల్ నెంబర్ అని అడుగుతారు. నెక్స్ట్ ఏం అడుగుతారు, నెక్స్ట్ క్వశ్చన్ దీనికి రిలేటెడ్ కానీ వాట్ ఈస్ బీస్ న్యూ ప్లేస్, బీస్ ప్లేస్ ఇచ్చారు కాబట్టి ఓకే హౌ మెనీ పీపుల్ బిట్వీన్ ఏ అండ్ బి అంటారు. నెక్స్ట్ ఇంకా ట్విస్ట్ అడగంటే ఒక పర్సన్ ఎవరైనా వీళ్ళిద్దరి మధ్యలో కూర్చున్నారు అండ్ ఆ పర్సన్ పొజిషన్ ఎంత, ఇప్పుడు క్యూ అనే ఒక పర్సన్ ఇంట్రడ్యూస్ చేస్తారు అక్కడ క్వశ్చన్లో లేకపోయినా, ఎగ్జాక్ట్ బిట్వీన్ దెమ్ అంటారు, వాళ్ళు ఇద్దరి మధ్యలో కరెక్ట్గా ఉన్నారు అంటారు. ఇప్పుడు క్యూ పొజిషన్ ఎంత అంటారు, క్యూ పొజిషన్ అంటే ఎంత, అప్పుడు 5 కదా అవుతుంది, ఎగ్జాక్ట్ మిడిల్ అంటే 10 మెంబర్స్ ఉన్నారు మధ్యలో, ఆ 10లో ఎగ్జాక్ట్ మిడిల్లో ఉన్నారంటే 5th పొజిషన్. సో ఈ విధంగా ఈ ఒక్క క్వశ్చన్ బేస్ చేసుకొని మనకి ఇంకా కింద 5 క్వశ్చన్స్ అడుగుతారు. వాటికి మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, ఆన్సర్ సాల్వ్ చేయాలి. ఏం లేదు, ఇది సాల్వ్ చేస్తే మనకు ఆటోమేటిక్గా వాటికి ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇది ర్యాంకింగ్ టెస్ట్ అనమాట. నెక్స్ట్ వీడియోలో వేరే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం.